నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడము లేదు. ఎందుకని నీవు మాటిమాటికి అబద్ధాలు ఆడుతూ ఉంటావు, మాటిమాటికి ఒట్లు వేస్తా ఉంటావు. నీవు ఎదుటివాని గురించి చులకనగా మాట్లాడుతూ ఉంటావు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెబుతూ ఉంటావు, చాడీలు చెబుతూ ఉంటావు. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఇలా చేయడం వల్ల నీకే అనావృష్టి వస్తాదని చెప్పాను. కుటుంబాల్లో చుచ్చులు పెడుతూ ఉంటావు. నీవు ఒకని వైపు ఒక వేలు ఎత్తి చూపెడితే నీ వైపు 3 వేళ్లు చూపెడుతున్. నాయి ఇది నీకు తెలుసా? నీవు ఎదుటివాని గురించి తప్పులు పడుతూ ఉంటావు. నీవు చేసే తప్పులు ఎవరికీ తెలియదనుకుంటావు. నేను నిన్ను పరీక్షిస్తున్నానని, చూస్తున్నానని ఎప్పుడైనా గ్రహించావా? హృదయమునుకున్నంత కపటము దేనికీ లేదు. పాముకి కోరల్లో విషము ఉంటే నీకు శరీరమంతా విషము. విషపు మాటలు మాట్లాడుతూ ఉంటావు, విషపు చూపు చూస్తూ ఉంటావు. ఎదుటివాడు చేస్తే తప్పు, నేను చేస్తే ఒప్పు అనుకుంటావు. ఇది నీకు తగదని ఎన్నోసార్లు చెప్పాను. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడు. ఒట్లు వేయొద్దు, అబద్ధము ఆడవద్దు. వాళ్ల గురించి వీళ్ల గురించి ఇక్కడ మాటలు అక్కడ చెప్పవద్దు, మోసము చేయవద్దు అని చెప్పాను. ఇక నుండి అయినా ఇలాంటి పనులు చేయవద్దు. ఇలాంటి పనులు చేస్తే నేను నిన్ను శిక్షిస్తాను. ఇక నుండి అయినా జాగ్రత్తగా ఉండుము. బైబిల్ వాక్యము చదువు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనములు. ఇప్పటికైనా నీవు ఈ వాక్యమును బట్టి నీ జీవితమును సరిదిద్దుకొని నాకు ఇష్టమైన బిడ్డగా ఉన్నట్లయితే నీవు నాతో కూడా పరలోక రాజ్యములో ఉంటావు. లేకపోతే నరకానికి వెళతావు. పరలోకానికా నరకానికి నీవు ఇప్పుడే నిర్ణయించుకో. ఇది నీ ఇష్టం. ఈ మాటలు మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను. ఆమెన్.